ఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దయచేసి ఆలోచన చేయండి. మరి నడిమిట్లో బీజేపీ ఉన్నాడుగా, ఇది కాంగ్రెస్ అని కథ. బీజేపీ వాళ్ళు బయలుదేరి ఓటేయమని విన్నారా? బీజేపీలో కదా బండి తిరుగుతున్నట్టుంది అప్పుడప్పుడు ఊళ్ళపొన్న చూసిరా. ఆ బీజేపీ పార్టీకి ఒక ఆయన రఘునందన్ రావు అని నిలబడ్డాడు, పోటీ చేస్తుండే. ఆయన కూడా ఆయన కథ కూడా చూపిస్తా. ఆయన మొన్న దుబ్బాకలో మన రామలింగారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు, వచ్చి నన్ను గెలిపింది, రైతులకు మనిషికి 2 ఎడ్లు ఇస్తా, ఓ నాగలిస్తా అన్నాడు. నన్ను గెలిపింది, నా సొంత డబ్బులతోని నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. నా బిడ్డ డాక్టర్ చదివింది, దుబ్బాకలో దవాఖాన పెట్టి ఫ్రీగా వైద్యం ఇస్తా అన్నాడు. నరేంద్ర మోడీకి చెప్పి రైలు వేస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం దుబ్బాకోలు నమ్మిర్రు, ఓటేసిర్రు. ఓటేస్తే 4 ఏళ్ళైంది గెలిచి, ఒక్కటి కూడా చేయలే, ఒక్క హామీ కూడా అమలు కాలే. జనం ఊకే మోసపోతారా? ఒక్కసారంటే ఆగమవుతారు. మొన్న ఎన్నికలు జరిగితే అదే దుబ్బాకల బండకేసి కొట్టింది కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించింది. మనకు మెదకు మరి కొత్తగా దుబ్బాకలో కంటే మనసున పట్టింది ఆయన సంగతి. మీడ కూడా గట్లనే మళ్ళీ ఆ ఓటు చెప్తే మనం గిట్ట మోసపోయి ఇక్కిరి. ఒక్కసారి ఆయన వీడియో చూడండి ఏం చెప్పిండో. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మనకి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి ఇంపార్టెంట్ టెక్స్టైల్ పార్క్ మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే పైసలు వచ్చి గెలిచిన, డబ్బు పని చేసి గెలిచిన, పడవలు కొట్టి గెలిచిన, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేస్తాను భయపడి చేయించుకున్నా, ఏమి చేసినా జీత ఒలీసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు చూసిరా? భార్యల్ని భర్తని విడదీయాలట, భర్తల్ని భార్యల్ని విడదీయాలట, ఉన్నది లేనట్టు చెప్పాలట, లేని ఉన్నట్టు చెప్పాలట, అబద్ధాలు ఆడాలట, ఎట్టండా చేసి గెలవాలన్నట. ఆయన చెప్పిన స్పీచ్ అది విన్నారా? గసంటోళ్ళకు ఓటేస్తే రేపు మన ఇళ్ళ పంచాయతీ పెట్టారు. ఇక జర జాగ్రత్తగా ఉంటుంది. వినబడ్డా? మంచిగా అర్థమైందా? మరి అది బీజేపీ వాళ్ళ కథ. కాంగ్రెస్ వాళ్ళని చూసారు, బీజేపీ వాళ్ళని చూసారు. బీజేపీ ఏమన్నా ఇచ్చినా అది ఒక్కటి చెప్పుడు నాకేమన్నా. 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ లో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది. 350 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది. ఏదైనా ఒక్క మంచి పని అయిందా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ. మరి అటువంటి బీజేపీకి ఎందుకు ఓటు